హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆమ్లా క్యాండీని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఈ సీజన్లో ఉసిరికాయలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మనం ఈ విధంగా ఉసిరికాయలతో క్యాండీ లాగా తయారు చేసుకొని స్టోర్ చేసుకొని మనం 1 year వరకు తినొచ్చు. ఈ ఉసిరికాయలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. దీంట్లో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ని పెంచడంలో చాలా యూజ్ అవుతుంది. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది జ్యూస్ చేసుకొని తాగడం వల్ల చాలా యూజ్ అవుతూ ఉంటుంది. వీటిని ఏ విధంగా ఆమ్లా క్యాండీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం. 1/2 kg ఉసిరికాయలను తీసుకొని ఈ ఉసిరికాయలని చక్కగా వాష్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని చిల్లుల గిన్నెలో ఈ విధంగా ఉసిరికాయలను వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes అయితే మంచిగా స్టీమ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టీమ్ చేసుకున్న తర్వాత చక్కగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయిన తర్వాత మనకైతే చల్లారాక గింజ అనేది సపరేట్ అవుతుంది. ఈ విధంగా గింజను తీసేసి గుజ్జునంతా మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అల్లం ముక్కలు 2 ముక్కలు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా ఈ ఉసిరికాయ పేస్ట్ని అయితే అందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా ఒక 10 minutes ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం 1/2 kg ఉసిరికాయలకి 1/2 kg షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకొని చక్కగా మొత్తం ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకోవాలి. ఫ్రీక్వెంట్గా ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి, మొత్తం ఉడికించుకోవాలి. ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల మంచిగా దగ్గరికి అయ్యి అడుగంటకుండా ఉంటుంది. ఈ ఆమ్లా క్యాండీ అనేది 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి మంచి కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 40 to 45 minutes ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం దగ్గర అయ్యాక కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 spoon నెయ్యిని అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కలుపుతున్న తర్వాత కొంచెం దగ్గరకు అయ్యాక మనమైతే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గర పడ్డాక మంచిగా కొంచెం కార్న్ ఫ్లోర్ అయితే తీసుకొని ఉండలు లేకుండా కలుపుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం అంతా అలా కలిసేలాగా ఈ విధంగా ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండాలి. కడాయి కంటకుండా ఈ విధంగా సపరేట్ అవ్వాలి. అలా సపరేట్ అయ్యేంత వరకు చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక ట్రేకి మనం చక్కగా నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆమ్లా మిక్చర్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయ మిక్చర్ని ఈ ట్రేలో చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకొని మొత్తం చల్లారాక ఒక నైఫ్తో ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు ఆమ్లా క్యాండీ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా జెల్లీ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం దీనికి షుగర్ పౌడర్ని అయితే దీనికి కోట్ చేసుకుంటే మనకైతే ఈ ఆమ్లా క్యాండీ రెడీ అయిపోయినట్టే. దీన్ని చక్కగా ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసుకొని మనం 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి హెల్తీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.